తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అధినేత విజయ్ లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు లోక్ భవన్కు వెళ్లిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. 20 మంది మంత్రుల జాబితాను గవర్నర్కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ 108 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వీసీకే పార్టీ టీవీకేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. తమిళనాడులో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్తో దోస్తీ కట్టిన టీవీకే పరిస్థితి డైలమాలో పడిపోయింది. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతివ్వమని తేల్చి చెప్పగా ఇప్పుడు అన్నాడీఎంకే ఆ జాబితాలో చేరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకేకు మద్దతిచ్చే అవకాశం లేదని అన్నాడీఎంకే నేత కేపీ మునుస్వామి తేల్చి చెప్పారు. దీంతో విజయ్ నెక్స్ట్ ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. மிகப்பெரிய இயக்கம். புரட்சித் தலைவர் எம்ஜிஆர் அவர்களால் உருவாக்கப்பட்ட அந்த இயக்கம் புரட்சித் தலைவி அம்மா அவர்கள் காப்பாற்றப்பட்டு இன்று எங்களுடைய கழகத்தினுடைய போற்றுதலுக்குரிய பொதுச்செயலாளர் எடப்பாடியுடைய தலைமையிலே சீரோடும் சிறப்போடும் செயல்பட்டுக் கொண்டிருக்கின்ற இயக்கம். எந்த சூழ்நிலையிலும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவிக்கப்படவில்லை என்பதை எங்களுடைய கழகத்தினுடைய போற்றுதலுக்குரிய பொதுச் செயலாளர் எடப்பாடியாருடைய అనుమతియుடன் தெரிவித்து. తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 108 స్థానాల్లో విజయం సాధించి వార్ వన్ సైడ్ చేసిన టీవీకే కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తిప్పలు పడాల్సి వస్తోంది. మరో 10 సీట్ల మద్దతు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. టీవీకేకు కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు మద్దతివ్వగా టీవీకే పార్టీ బలం 112కు చేరింది. అయితే పార్టీ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. కాంగ్రెస్తో కలిసినందుకే మిగతా పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదనే విషయం స్పష్టమవుతోంది. అధికారం మారిపోగానే ప్లేటు ఫిరాయించడం మొదటి నుంచి కాంగ్రెస్ కలవాటే. ఇప్పుడు కూడా అదే చేసింది. ఇన్నాళ్లుగా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఒక్కసారిగా అధికారం కోసం పార్టీ మార్చేసింది. అధికారం కోసం టీవీకేతో కలిసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన టీవీకే భవిష్యత్తును అంధకారంలో కూలదోసింది. ఇక అంతకు ముందు తమిళనాడులో 108 సీట్లు గెలిచేశాం, ఇక విజయ్కు అడ్డు లేదు అనుకున్న సమయంలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ బిగ్ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ను కలిసిన కాసేపట్లోనే కుదరదని చెప్పేశాడు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు కావాల్సి ఉండగా విజయ్ ఇచ్చిన జాబితాలో 112 స్థానాలే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అనుమతి లభించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అని గవర్నర్ చెబుతుండటంతో ఇప్పుడు విజయ్ ఏం చేస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే నుంచి వస్తామంటున్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.